హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్. ఈరోజు 2022లో వచ్చిన షిఫ్ట్ దాని మోడల్ గురించి కంప్లీట్ డీటెయిల్ రివ్యూ ఇవ్వబోతున్నాను. సో మనం చూసుకున్నట్టయితే షిఫ్ట్ అనగానే బాగా క్లిక్ అయిన వెహికల్, అందులో మిడిల్ క్లాస్లో అయితే చాలా మంది దీన్ని ఇష్టపడుతుంటారు. ఎందుకంటే మైలేజ్ పరంగా కావచ్చు, దాని మోడల్ డిజైన్ పరంగా కావచ్చు, చాలా ఇష్టపడిన వెహికల్ అని కూడా చెప్పుకోవచ్చు. సో అలాంటి వెహికల్ని కొంత మాడిఫికేషన్ చేసి వీళ్ళైతే 2022లో దింపడం జరిగింది. అండ్ ఆ వెహికల్ కూడా ఈ మధ్యన మినీ కూపర్ మోడల్లో అయితే కనపడుతూ ఉంది. సో అసలు దీని డీటెయిల్ రివ్యూ ఏంటనేది మనం డ్రైవ్ త్రూ వెళ్ళి అసలు దీని రివ్యూ ఏంటి, దీని ఆప్షన్స్ ఎలా ఉన్నాయి, ఎలాంటి మాడిఫికేషన్స్ జరిగినాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు మీరు వచ్చేసండి. షిఫ్ట్ 2022 మోడల్లో ఎలాంటి చేంజెస్ జరిగినాయి, వీటి గురించి మనతో మాట్లాడడానికి ఎస్పీ మోటార్స్ జిఎం గారు గుప్తా గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం దీని గురించి. నమస్తే అండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి, అంటే షిఫ్ట్ ఆల్రెడీ క్లిక్ అయిన వెహికల్ అండ్ అటు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కావచ్చు, మైలేజ్ పరంగా సూపర్ అని చెప్పుకోవచ్చు. సో దా వెహికల్లో అప్డేట్ వర్షన్ తీసుకొచ్చారు మీరు. సో ఎలాంటి చేంజెస్ జరిగినాయండి దానికి దీనికి? ఇది స్విఫ్ట్లో హై ఎండ్ మోడల్ అండి. ఓకే. ఇప్పటిదాకా హ్యాచ్ బ్యాక్ కార్ కింద తెలుసు. నౌ ఇట్ ఈస్ కమింగ్ యాజ్ ఎ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కార్ ఆఫ్ ది ఇయర్. అలాగే ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ కింద 3 times అవార్డు వచ్చిన వెహికల్ స్విఫ్ట్. ఓకే. ఎందుకంటే ప్రజెంట్ యంగ్ జనరేషన్ని దృష్టిలో పెట్టుకుని ఇందులో ఫీచర్స్ అన్నింటినీ కూడా మంచి స్పోర్టివ్గా తీసుకురావడం జరిగింది. ఫస్ట్ మీకు బయట కనిపించే వాటిలో ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ లైట్స్ వస్తున్నాయండి. అలాగే డే టైమ్ రన్నింగ్ లైట్స్ వస్తున్నాయి. అలాగే గ్రిల్ కూడా మీకు ఏంటంటే విత్ క్రోమ్ యాక్సెంట్స్ తోటి వస్తుంది గ్రిల్. ఫాగ్ లాంప్స్ ఆల్సో ఇన్బిల్ట్ ఇందులో వస్తున్నాయి. అంటే ఇంతవరకు చూడగానే కొంచెం బ్రాడ్గా అనిపించేది చూడడానికి ఒక ఇదిగాను, ఇప్పుడు ఏంటంటే కొంచెం స్లిమ్గా తీసుకొచ్చారు మొత్తం మోడల్ ప్రకారం కూడా. అంటే ఇంకా స్పోర్టివ్ లుక్ కనిపించడం కోసం. అలాగే పైన కూడా మీకు టాప్ ఇన్బిల్ట్లో మీకు జ్యువెల్ టోన్ కలర్స్ వస్తున్నాయి. అచ్చా, ఓకే. ఇప్పటిదాకా మనకి ఒక సింగిల్ కలర్ తెలుసు, కానీ ఫస్ట్ టైం దిస్ వెహికల్ ఈస్ కమింగ్ విత్ 2 colors. అలాగే రెడ్ అండ్ బ్లాక్, అలాగే వైట్ అండ్ బ్లాక్, బ్లూ అండ్ బ్లాక్. సో 3 colors, 3 కాంబినేషన్స్ కలర్స్ ఇస్తున్నాం. ఓకే. అలాగే ఎలా వీల్స్ పరంగా కూడా ప్రెసిషన్ కట్ ఎలా వీల్స్ అని ఒక లేటెస్ట్ వర్షన్ ఎలా వీల్స్ దీంట్లో తీసుకురావడం. సో దీని మూలంగా ఏంటంటే మోర్ స్పోర్టివ్ ఫీలింగ్ లుక్ కనిపిస్తుంది. అలాగే ఓఆర్విఎంస్లో కూడా టర్న్ ఇండికేటర్స్ ఇన్బిల్ట్ ఇస్తున్నాం. ఆటో ఫోల్డబుల్ ఓఆర్విఎంస్. ఎప్పుడైతే మనం బ్రేక్ చేసినప్పుడు టోటల్ ఓఆర్విఎంస్ మీకు ఫోల్డింగ్ అయిపోతాయి. ఇదేమో కీలెస్ ఎంట్రీ వస్తుందండి. కీలెస్ ఎంట్రీ వస్తుంది. ఓకే. సో మనం కీ నియర్ బై ఉంటే మనకి ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. సో లోపల ఉన్నా కూడా, అంటే కీ కొంతమంది లోపల మర్చిపోతారు, అలాంటి వాళ్ళకి కూడా ఇది ఆ బటన్ పనికి వస్తుందండి. ఓకే. ఇప్పుడు టోటల్ కనుక ఆఫ్ చేసామంటే, ఇండికేటర్స్ కనుక ఆఫ్ చేస్తే ఫోల్డింగ్ కూడా అయిపోయింది, చూసారా? అవును. ఒకసారి కనుక మనం ఆన్ చేసామంటే, ఓపెన్ చేసాక ఇందులో ఇంకోటి ఏంటి ఫీచర్ అంటే పుష్ స్టార్ట్ బటన్. జస్ట్ మనం ఇది పుష్ స్టార్ట్ బటన్ అండి. దీనికి ఎటువంటి క్లచ్ ఉండదు, ఓన్లీ బ్రేక్, యాక్సిలరేటర్ రెండే ఉంటాయి. మనకి సింగిల్ లెగ్తో వీ కెన్ ఆపరేట్ దిస్ బ్రేక్ అండ్ యాక్సిలరేటర్. జస్ట్ మీరు న్యూట్రల్లో ఉంచుకొని ఈ బ్రేక్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఈ కారు స్టార్ట్ అయిపోతుంది. వచ్చేసింది నెక్స్ట్ బ్యాక్. సో ఇది కూడా ఒక కొత్త డిజైన్ అని చెప్పొచ్చు, ఎందుకంటే లైక్ లగ్జరీ వెహికల్స్ లో చూసుంటాం వచ్చేటువంటి ఫీచర్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మీకు ఇంకోటి అంటే బి పిల్లర్, సి పిల్లర్ కూడా కంటిన్యూటీ రావడం కోసం, స్పోర్టివ్ లుక్ కోసం మీకు డోర్ ఓపెనింగ్ కూడా పైన ఇచ్చడం జరిగింది. ఓకే. సో మీకు నార్మల్ ట్రెడిషనల్ వెహికల్స్తో కంపేర్ చేస్తే ఇట్స్ ఏ స్పోర్టివ్ మోడల్. బూట్ స్పేస్ అది ఎలా ఉంటుందండి? బూట్ స్పేస్ 232 liters ఇస్తుందండి. ఓకే. సో సేమ్ మనం కావాలంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఎస్, దీనికి కూడా 60-40 స్ప్లిట్ సీట్స్ ఇచ్చాడు. సో మనం వీ కెన్ అలాగే ఇది కూడా మనం రిమూవ్ చేసుకోవచ్చు.
సో మనం ఇద్దరే ట్రావెల్ చేసినప్పుడు మనకి స్పేస్ అనేది స్పేస్ పరంగా కూడా మీకు హైయెస్ట్ బూట్ స్పేస్, లగేజ్ పెట్టుకోవడం, లగేజ్కి ఇబ్బంది ఉండదు. ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రేర్ లైట్స్ వచ్చేటప్పటికి ఎల్ఈడి లైట్స్ ఇస్తున్నారు. ఓకే. ట్రెండీ లుక్. సో ట్రెండీ లుక్ కోసం ఎల్ఈడి లైట్స్ ప్రిఫర్ చేస్తున్నారు. ఓకే ఓకే. ఇది వచ్చేసి ఎన్ని వెర్షన్స్లో అంటే డీజిల్ పెట్రోల్ రెండేనా, సిఎన్జి కూడా ఉందా? ప్రజెంట్ ఓన్లీ పెట్రోల్ ఉందండి. ఓన్లీ పెట్రోల్. పెట్రోల్లో మాన్యువల్ అండ్ ఆటో గేర్ 2 మోడల్స్. ఓకే ఓకే. మాన్యువల్, ఆటోలో వచ్చి 2 వస్తున్నాయి. ఓకే ఓకే. సో పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ ఎంత ఉండొచ్చు అండి మ్యాక్స్? 40 లీటర్స్. 40 లీటర్స్ ఉంటుంది. మైలేజ్ ఎంత ఇస్తున్నారండి ఇది? ఆటో గేర్ వచ్చేటప్పటికి 24.12, మాన్యువల్ వచ్చేటప్పటికి 23.26 వస్తుంది. అంటే ఇప్పుడు మాన్యువల్ అనేసరికి మైలేజ్ ఓకే. ఇప్పుడు ఆటోలోకి వచ్చేసరికి చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే ఈ మైలేజ్ తగ్గుతుంది అనేది ఒక అపోహ ఎప్పటి నుంచో ఉంది. అండ్ అప్పుడు కొన్ని వెహికల్స్లో కూడా ఫస్ట్లో ఆటో ఇచ్చినప్పుడు అలాగే మైలేజ్ 10 కిలోమీటర్స్ ఎంతో డిఫరెన్స్ వచ్చేది. సో దీంట్లో వచ్చేసరికి మైలేజ్ పెరుగుతుంది, ఒక 1 పాయింట్ 2 పాయింట్స్ ఎంత పెరుగుతుంది. సో ఏంటండి అది, దాని గురించి కారణం ఏంటంటే మీకు మాన్యువల్కి ఆటో గేర్కి ఇంజిన్ మాత్రం సేమ్ ఇంజినే, సేమ్ అదే డ్యూయల్ వీవిటీ ఇంజినే. ఆటో గేర్ సిస్టమ్ మూలంగా ఏమవుతుందంటే మనం చేసేటువంటి శ్రమని తగ్గిస్తూ అది గేర్లు మన స్పీడ్ని బట్టి గేర్లు మారుస్తుంది. సో మనకంటే అది చాలా ఎగ్జాక్ట్గా మార్చగలదు కాబట్టి మైలేజ్ ఎక్కువ వస్తుంది ఆటో గేర్లో. ఓకే ఓకే. అదే మీకు పాత మోడల్స్ అయితే కనుక ఆటో గేర్ సిస్టమ్ కాదు, ఆటో ట్రాన్స్మిషన్ ఉండేవి. సో ఆటో ట్రాన్స్మిషన్ అయితే మైలేజ్ తగ్గేది. సో ఇది మాన్యువల్ ట్రాన్స్మిషనే, ఇంజిన్ మాన్యువల్ ట్రాన్స్మిషనే, ఇంజిన్ పెట్రోల్ మాన్యువల్ ఇంజిన్కి ఆటో గేర్ ఇంజిన్కి ఏ తేడా లేదు, సేమ్. ఓన్లీ తేడా ఏంటంటే ఏజిఎస్లో ఒక ఐజిఎస్ అని ఒక ఎడిషనల్ యూనిట్ వస్తుంది. ఈ యూనిట్ ఏం చేస్తుంది అంటే మనం చేసే పని అది చేస్తుంది, గేర్లు స్పీడ్ని బట్టి గేర్లు మార్చుకునే పని అది చేస్తుంది. సో మనకంటే కూడా అది పర్ఫెక్ట్గా చేయగలదు కాబట్టి గేర్లు ఏ స్పీడ్కి ఎంత గేర్ మార్చాలో అది కరెక్ట్గా మారుస్తుంటుంది కాబట్టి మనకి మైలేజ్ ఎక్కువ వస్తుంది ఏజిఎస్ మోడల్. సో ఇందులో కూడా అంటే క్రూజ్ కంట్రోల్ ఇవ్వడం జరిగింది అన్నారు. సో అది అంటే దగ్గర ఇప్పుడు వచ్చిన మినీ కార్స్లో క్రూజ్ కంట్రోల్ అనేది చాలా తక్కువ వెహికల్స్లో చూసుంటాం. సో క్రూజ్ కంట్రోల్ గురించి కొంత చెప్పండి. క్రూజ్ కంట్రోల్స్ ఏంటంటే ఇప్పుడు మనకి ఎస్పెషల్లీ మనకి గుడ్ రోడ్స్ వచ్చినాయి, కానీ గుడ్ రోడ్స్ తగ్గట్టుగా మనం ఫిక్స్డ్ స్పీడ్లో మనం వెళ్ళాలి అంటే కనుక క్రూజ్ కంట్రోల్స్ మనం 80 కిలోమీటర్స్ 70 కిలోమీటర్స్ ఎంత స్పీడ్ కావాలో మనం ఫిక్స్ చేసుకుంటే అంటిల్ బ్రేక్ అప్లై చేసేదాకా దట్ స్పీడ్ విల్ బి కంటిన్యూడ్. ఓకే ఓకే. సో ఇది వచ్చేసి ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడుతుందండి? ఇది ఇలా డ్యూల్ టోన్ కలర్స్ అయితే కనుక 10.58 పడుతుంది. ఓకే. సింగిల్ కలర్ అయితే కనుక 10.42కే వచ్చేస్తుంది. ఇప్పుడు ఏమైనా ఆఫర్స్ ఉన్నాయండి? ప్రెజెంట్ 20,000 ఆఫర్ ఇస్తున్నాం. 20,000. ఓకే. దీంట్లో బెస్ట్ ఫీచర్ ఏంటంటే స్టీరింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్పోర్ట్స్ మోడల్ స్టీరింగ్ మనం మినీ వెహికల్స్లో ఎక్కడ చూస్తున్నాం స్పోర్ట్స్ మోడల్, అందులోనే షిఫ్ట్కి వచ్చేసరికి ఇదే ఫస్ట్ అనుకుంటా వీళ్ళు ఇది దింపడం కూడా. స్పోర్ట్స్ మోడల్ స్టీరింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడే కూడా మనకు కావాల్సిన అన్ని అంటే వాల్యూమ్ అడ్జస్ట్మెంట్ కావచ్చు, మోడ్ కావచ్చు, ఈజీ టు డ్రైవ్ అని చెప్పేసి మనం కాల్స్ మాట్లాడుకునేటప్పుడు కానీ ఇక్కడే మనం కాల్ కట్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఇక్కడే మనం దీని త్రూ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నీ కూడా, వాల్యూమ్ కానీ ఏదైనా. దాంతోపాటు ఇంకొక హైలైట్ ఫీచర్ ఏంటి ఇందులో క్రూజ్ కంట్రోల్ ఇవ్వడం జరిగింది. సో మినీ వెహికల్లో ద ఫస్ట్ వెహికల్ అనుకోవచ్చు క్రూజ్ కంట్రోల్ దీంట్లో కనపడడం అనేది. సో ఇక్కడ ఏదైతే మనం స్పీడ్ అయితే మనం సెట్ చేస్తామో ఆ సెట్ చేసిన స్పీడ్లో అది వెళ్తూ ఉంటుంది. సో హ్యాండ్ ఫ్రీగా మనం డ్రైవ్ చేసుకోవచ్చు, డ్రైవింగ్ కూడా. సో ఏదైనా మనకు ఆపోజిట్ వెహికల్ వచ్చినప్పుడు అప్పుడు మనం ఒక్కసారి మనం క్లచ్ మన బ్రేక్ నొక్కినప్పుడు ఆటోమేటిక్గా మనకు మాన్యువల్కి వచ్చేస్తుంది అది. సో దాంతోపాటు మనకి ఇక్కడ డిస్ప్లే చూసుకుంటే సో ఫస్ట్ వీళ్ళు ఇవ్వడం ఏంటంటే యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. దాంతోపాటు మనకు ఇప్పుడున్న ఫ్యూయల్ ద్వారా ఎంత డిస్టెన్స్ అయితే మనం ట్రావెల్ అవుతామో ఆ ట్రావెల్ అయ్యే డిస్టెన్స్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. దీనివల్ల ఏంటంటే మనకు పెట్రోల్ ఎంత ఉంది అనేది మనం మాటికి చీటికి కొంతమంది చెక్ చేసుకుంటుంటారు. అలాంటి వాళ్ళకి ఇది ఈజీ టు వాళ్ళు చూసుకోవడానికి కానీ అన్నిటికీ కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. తర్వాత మనం ఇప్పుడు ఆటో డ్రైవ్లో ఉన్నాం కాబట్టి డ్రైవ్లో అది ఏ గేర్ మోడ్లో వెళ్తుంది అంటే ఇప్పుడు సెకండ్ గేర్లో మనం వెళ్తున్నాము. సో అది కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో దాంతోపాటు వాళ్ళు ఏసీకి సంబంధించిన టెంపరేచర్ కానీ ఎన్ని కిలోమీటర్ స్పీడ్స్ వెళ్తుంది అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది గ్రాఫ్. సో దాంతోపాటు ఇక్కడ మనం డిస్ప్లే చూసుకుంటే టచ్ డిస్ప్లే ఇవ్వడం జరిగింది. సో ఈ డిస్ప్లేలో మనకి కనెక్టివిటీ కానీ కార్ కనెక్షన్ చేసుకోవచ్చు మన యాప్ ఉంటే. తర్వాత మీడియా ప్లేయింగ్ కావచ్చు, మీడియా ప్లే ఇక్కడ కూడా చేసుకోవచ్చు ఎఫ్ఎం. దాంతోపాటు ఇక్కడ కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు దాని నుంచి. ఎందుకంటే సింగిల్గా డ్రైవ్ చేసుకున్న వాళ్ళకి ఆ మాటికి చీటికి మనం
డిస్ప్లే చూడాల్సిన అవసరం లేకుండా మనం ఇక్కడే వాల్యూమ్ కంట్రోల్ కావచ్చు, మోడ్ అడ్జస్ట్మెంట్ కావచ్చు, మనకి సైలెంట్ మ్యూట్లో పెట్టుకోవడం కానీ, కాల్ అడ్జస్ట్మెంట్ కానీ ఇక్కడే మనకి చేసుకోవచ్చు. దాంతోపాటు మనం ఈజీ టు డ్రైవ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది వెహికల్ కూడా. ఆన్ రోడ్ లాంగ్ డ్రైవ్ వెళ్ళే వాళ్ళకి కూడా చాలా కంఫర్టబుల్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. సో దాంతోపాటు మనకి ఇక్కడ ఏసీ విండ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఏసీ విండ్స్ కూడా ఎప్పుడు మనకి చూస్తే ఇంతకుముందు వెహికల్లో కానీ ఇది కొంచెం ఆర్డ్గా కనపడేవి, కొంచెం ఇక్కడ స్టైలిష్ లుక్లో వీళ్ళు ఇవ్వడం జరిగింది ఏసీ విండ్స్ అనేవి. సో రొటేటబుల్ ఏసీ విండ్స్ ఉంటాయి, మనకి ఎటు కావాలితే అటు మనం రొటేట్ చేసుకోవచ్చు దాన్ని. సో ఆటో డ్రైవ్లో కొన్నాను కాబట్టి ఆటోమేటిక్గా మీకు డ్రైవ్ వర్షన్, న్యూట్రల్ అండ్ రివర్స్ ఉంటాయి. సో ఇది మనకి ఆటో డ్రైవ్ ప్రతి వెహికల్లో మనకి ఇది కామన్. దాంతోపాటు వీళ్ళు మాన్యువల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంట్లో మాన్యువల్ అనేసరికి మాన్యువల్లో సెట్ చేసుకున్న తర్వాత ఈజీ టు మనం ఒక ఫింగర్ టిప్తో మనం గేర్స్ అనేవి షిఫ్ట్ చేసుకోవచ్చు. సో ఎలా కావాలన్నా మళ్ళీ వాడుకోవచ్చు, ఆటో డ్రైవ్లో వాడుకోవచ్చు, మాన్యువల్లో వాడుకోవచ్చు, డ్రైవ్ చేసుకునే వాళ్ళ బట్టి కంఫర్ట్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే 12 వాట్స్ పవర్ సప్లై ఇవ్వడం జరిగింది. 12 వాట్స్ ఒకటి 120 వాట్స్ ఒకటి. సో దాంతోపాటు యూఎస్బి ఆక్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఏసీ కూడా వీళ్ళు అంటే ఇంతకుముందు ఇంత లగ్జరీగా వెహికల్ అయితే షిఫ్ట్ ఉండేది కాదు. సో ఇప్పుడైతే చాలా లగ్జరియస్గా వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది. షిఫ్ట్ ఇంటీరియర్ కానీ ఇదంతా కూడా చాలా అప్డేటెడ్ వర్షన్ తీసుకురావడం జరిగింది. దాంతోపాటు మనం హ్యాండ్ ఫ్రీ డ్రైవింగ్ కూడా హ్యాండ్ ఫ్రీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 20 కిలోమీటర్స్ నేను ఎక్సలేటర్ తొక్కకుండా కూడా ఇది 20 కిలోమీటర్స్ మినిమం, అంటే బంపర్ టు బంపర్ ఇది మూవ్ అవడం జరుగుతుంది. సో దీన్ని కూడా చాలా కంఫర్టబుల్గా మనం డ్రైవ్ చేసేటప్పుడు లేడీస్ కావచ్చు ఎవరైనా కూడా చాలా రిలాక్స్డ్గా, అంటే కొంతమంది లాంగ్ డ్రైవ్ చేసే వాళ్ళకి కొంత దూరం వెళ్ళిన తర్వాత కాళ్ళు లాగడం కానీ ఇట్లాంటివి జరిగినప్పుడు వాళ్ళు హ్యాపీగా వదిలేసుకుని ఒక 20 స్పీడ్లో వాళ్ళు మినిమం మెయింటైన్ చేసే ఇదైతే ఉంది దీంట్లో. సో దాంతోపాటు మనం ఇంకా మాట్లాడుకుంటే సిట్టింగ్ కంఫర్ట్ విషయం మాట్లాడుకుంటే ఒక స్పోర్ట్స్ కార్లో మనం వెళ్ళిన ఫీల్ అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే షిఫ్ట్ అనేది ఆటోమేటిక్గా బాగా క్లిక్ అయిన వెహికల్, లాంగ్ వెళ్ళడం కానీ దీని మైలేజ్ పరంగా కానీ చాలా బాగా క్లిక్ అయిన వెహికల్ కాబట్టి చాలా కంఫర్టబుల్గా వీళ్ళ సీట్ కూడా మీకు చూసుకోవచ్చు. లెదర్ అండ్ షోల్డర్ కూడా కంఫర్టబుల్గా టచ్ అయ్యి మనం మూవ్ చేసుకోవచ్చు. అంటే డ్రైవ్ చేసే వాళ్ళకంటే మెయిన్లీ లాంగ్ డ్రైవ్ చేసుకున్న వాళ్ళకి సీట్స్ కంఫర్ట్ లేకపోతే మనం ఎక్కువ దూరం కూడా ట్రావెల్ చేయలేం. సో ఇదైతే మీకు హ్యాపీగా రిలాక్స్డ్గా మనం డ్రైవ్ చేయొచ్చు. ఇందులో సేఫ్టీ ఫీచర్స్ ఏంటంటే హై స్పీడ్ మనం వెళ్ళినప్పుడు కూడా 80 కిలోమీటర్స్ దాటంగానే మీకు సింగిల్ బీప్ సౌండ్ వస్తుంది. ఓకే. అలాగే 120 కిలోమీటర్స్ దాటంగానే కంటిన్యూస్ బీప్ సౌండ్ వస్తుంది. సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్స్ ఎన్ని ఉంటాయండి? 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. ఏబిఎస్ విత్ ఈబిడి కూడా వచ్చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇది స్ట్రక్చర్ కూడా హాటెక్ ప్లాట్ఫామ్ మీద తయారైందండి స్విఫ్ట్ కార్. సో ఈ హాటెక్ ప్లాట్ఫామ్ లో అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ విల్ బి స్ట్రక్చరల్లీ వెరీ స్ట్రాంగ్. టెన్సైల్ స్టీల్ తో తయారవుతుంది కాబట్టి. రెండోది ఏంటంటే ఎనీ కొలిజన్ ఆర్ ఇంపాక్ట్ జరిగినప్పుడు దట్ ఇంపాక్ట్ ఆ పర్టికులర్ పాయింట్ లో లేకుండా అది మొత్తం కార్ అంతా స్ప్రెడ్ అవుతుంది. దాని మూలంగా మనకి డ్యామేజ్ మినిమం గా జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ టైం వీ కేమ్ అబౌట్ పెడిస్ట్రియన్ సేఫ్టీ ఆల్సో. అంటే రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి కూడా సేఫ్టీ, అంటే ఎనీ హిట్టింగ్ జరిగినప్పుడు పర్సన్స్ కి వాళ్ళకి మినిమం డ్యామేజెస్ జరిగేలాగా ఇందులో ఒక ఫీచర్ తీసుకురావడం జరిగింది. సూపర్ చాలా మంచి ఫీచర్. డ్రైవ్ చేసే వాళ్ళకి సేఫ్, అలాగే రోడ్డు మీద ఉన్నటువంటి వాళ్ళకి కూడా సేఫ్. ఓకే. సో తర్వాత అంటే మైలేజ్ పరంగా కూడా అంటే మైలేజ్ కూడా బాగా ఇంప్రూవ్ చేశారు. పాత దాని మీద ఏంటంటే ఇప్పుడు ఇది 23.26 మైలేజ్ పెట్రోల్ ఇస్తుంది. ఓకే. మాన్యువల్ మోడ్ లో. అదే ఆటో గేర్ అయితే ఫస్ట్ టైం ఇట్ ఈస్ గివింగ్ 24.12. ఓకే. సో నెక్స్ట్ ఎవరు ఊహించింది? ఎందుకంటే ఇప్పటిదాకా మనకున్నటువంటి అందరం కూడా ఆటో గేర్ అయితే కనుక మైలేజ్ రాదు అనేటువంటి ఒక భ్రమలో ఉన్నాం. అవునండి. కానీ ఇది ఆటో గేర్ లో మాన్యువల్ కంటే ఎక్కువ మైలేజ్ ఇస్తుంది స్విఫ్ట్ కార్. అవును. సో చూసాం కదా 2022 మోడల్ షిఫ్ట్లో ఎలాంటి చేంజెస్ జరిగినాయి అండ్ ఎలాంటి ఆప్షన్స్ వచ్చాయి, ఇది కంఫర్ట్ పరంగా ఎలా ఉంది అండ్ సేఫ్టీ అండ్ ప్రికాషన్స్ పరంగా ఎలా ఉంది, ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడుతుంది అనేది. సో ఇంకా మరిన్ని వెహికల్స్ మీ ముందుకి రివ్యూస్ అయితే తీసుకురావడం జరుగుతుంది. సో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నేను మీ పవన్, సైనింగ్ ఆఫ్.